ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రిటైర్డ్ ఉద్యోగస్తుల సంఘం టీఎస్జీఆర్ఈఏ అతి ముఖ్యమైన సమస్యల పరిష్కార నిమిత్తం పెనుబల్లి మండల తహసీల్దార్ గారికి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం మండల అధ్యక్షుడు తోట వెంకటరామారావు, ప్రధాన కార్యదర్శి తాండ్ర రాజేశ్వరరావు, గోపిశెట్టి వెంకటేశ్వరరావు, రాజు, నేరేటి బాబురావు, సాధు అనంత్, పులిచెర్ల నరసింహారావులు తదితరులు కలిసి తమ మెమోరాండాన్ని పెనుబల్లి ఎంఆర్ఓ గారికి అందించడం జరిగింది. ముఖ్య సమస్యలైన కుబేర్ ద్వారా సకాలంలో చెల్లింపులు జరగటం లేదు. ఇట్టి చెల్లింపులు కూడా సరైన మొత్తంలో నామమాత్రమే. తమ ప్రభుత్వము ఆరోగ్యశ్రీలో గత మొత్తాన్ని 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచడం స్వాగతించాము. అతి ముఖ్యమైనదిగా పరిగణించిన ఈహెచ్ఎస్ పథకం ద్వారా పెన్షన్ల మూల పెన్షన్ నుండి 1% మినహాయించి సహృదయంతో వెంటనే నగదు రహిత వైద్య చికిత్సలు అందించే ఏర్పాటు చేయగలరని యావత్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల పక్షాన వినమ్రంగా విజ్ఞప్తి చేయుచున్నాము. ప్రస్తుతం పెన్షన్లు తమ పదవీ విరమణ సందర్భంలో కమ్యూటేషన్ ద్వారా పొందిన మొత్తాన్ని 15 సంవత్సరాలు అంటే 180 వాయిదాల్లో రికవరీ చేయబడుతుంది. చాలా కాలం క్రితం అప్పటి వడ్డీ రేట్లు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని రికవరీ కాలాన్ని 15 సంవత్సరాలు నిర్ణయించడం జరిగింది. కానీ ప్రస్తుతం వడ్డీ రేట్ల ప్రకారం 10 సంవత్సరాలు 8 నెలల్లో 128 నెలల్లో వడ్డీతో సహా పెన్షనర్ల ద్వారా కమ్యూటేషన్ మొత్తం రికవరీ జరుగుతున్నది. కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల్లో కమ్యూటేషన్ ప్రకారం చేయాలని, అదేవిధంగా పంజాబ్ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఆశ్రయించగా పదవీ విరమణ తర్వాత 10 సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు కమ్యూటేషన్ రికవరీ పాలన ఆపాలని స్టే ఉంది. పెన్షన్లకు రావాల్సిన డిఏలు 4 వాయిదాలు విడుదల చేసి ఏకమొత్తంలో బకాయిలు చెల్లించవలసిందిగా కోరుతున్నాం. పెన్షనర్ల మిగతా సమస్యలు ప్రభుత్వం ఉన్నతాధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిష్కారం చేయవలసిందిగా కోరుతూ ఈ యొక్క బృందం స్థానిక ఎంఆర్ఓకి వినతిపత్రం అందజేసినారు. ఈ కార్యక్రమంలో